హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరివెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు ఎటర్నల్ లైఫ్ స్టోరీని వింటున్నాం. స్టోరీలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోని ముందుగా లైక్ చేయండి. ఇక స్టోరీ. దక్ష వెళ్ళిన దగ్గర నుంచి అతను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉన్న సితార నిజంగానే దక్ష అంటే నాకు ఇష్టమేమో, అందుకే నేను అతన్ని దూరం చేయలేకపోతున్నా అనే ఆలోచనలోనే ఉన్న ఆమె లోపలి నుండి అంతరాత్మ బయటకు వచ్చింది. అసలు పిచ్చి మాలోకం, వాడు అంత క్లియర్ గా చెప్పినా కూడా ఇంకా నిజమేనా అని అంటావేంటి? నిజం కాకపోతే ఎవరైనా వచ్చి నిన్ను అలా పట్టుకుంటే, నీకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకుంటే ఊరుకుంటావేంటి నువ్వు అని అడిగింది. నువ్వు ఎంత పెద్ద కంచువో లోపల ఉన్న నాకు కాక ఇంకెవరికి తెలుసు? అలాంటిది నిన్ను వాడు పట్టుకుని ముద్దు పెట్టుకుని ఇంకా ఏదేదో చేస్తున్నా కూడా సైలెంట్ గా ఉన్నాడే గాని వాడికి ఎదురు తిరగలేదు అంటే రీజన్ ఏంటి? నీకు కూడా వాడంటే మనసులో ప్రేమ ఉంది అని నాకు తెలిసే, ఎందుకంటే నేనే కదా నీ మనసుని అంది అంతరాత్మ. ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వాడిని ప్రేమించడం ఏంటి? నేను వాడిని ప్రేమించలేదు. నాకు మా బావ అంటేనే ఇష్టం అంటున్నా సీతారాం నోటి నీడల్లా ఆగిపెట్టి ఈడ్చుకుతుంది అంతరాత్మ. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నోటి మీద వాత పెడతాను, కంచి పంపేదాన్ని. ఆల్రెడీ వాడికి పెళ్ళైపోయింది, ఉంది. నువ్వేంటి ఇంకా వాడంటే ఇష్టం అంటూ తిరుగుతున్నావు? మళ్ళీ కానీ ఆ మాట అన్నావనుకో, నేను పోయి మీ మావయ్యకు చెప్తాను ఈ విషయాన్ని. అసలు కోడలంటే పిచ్చి ప్రేమలో ఉన్నాడు ఆయన. ఇంకా నేను ఈ విషయం చెప్పి నీ గురించి చెప్పాను అనుకో, అప్పుడు ఉంటుంది అని వార్నింగ్ పాస్ చేసింది అంతరాత్మ. నిజంగానే రాఘవ గారికి ఈ విషయం తెలిస్తే రాఘవ గారి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకున్నా సితార. నో, వద్దు వద్దు, అంత పని మాత్రం చేయకి ప్లీజ్, నీకు దండం పెడతాను అంది అంతరాత్మ. నాకు దండం పెట్టడం కాదు, ఇంకోసారి నీ నోటి నుంచి అగస్త్య అన్న మాట వస్తే అందరూ కలిసి నీకు పిండం పెట్టేలా చేస్తాను అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది అంతరాత్మ. అమ్మో అమ్మో పిండమే అని భయపడిపోతున్న సితార ఫోన్ కి ఆగకుండా నోటిఫికేషన్స్ వస్తుంటే ఓపెన్ చేసి చూసిన తర్వాత వాట్సాప్ లో పెద్ద చాటింగ్ మొదలు పెట్టేశాడు దక్ష్. మొయ్, మూసేయి ఇక ఆ అబద్ధాల పుట్టను, ఇంకా మూసేయి. ఇంకా నేను వినలేను నీ అబద్ధాలు. నా చెవుల్లోంచి రక్తాలు వచ్చేలా ఉన్నాయి నీ అబద్ధాలు వింటుంటే. కట్టుచ్చుకున్నావుగా కానీ ఇక నుండి చూపిస్తాను ఈ అగస్త్యానందన్ అంటే ఏంటో. ఈ రోజుకి హాయిగా నిద్రపో, రేపటి నుండి నీకు ఆ నిద్ర లేకుండా చేస్తాను. గుడ్ నైట్ అని చెప్పి పడుకోవద్దు. నేను నాకు గుడ్ నైట్, నీకు బ్యాడ్ నైట్, డెవిల్ డ్రీమ్స్ అని చెప్పి ముసి తీసుకుని పడుకున్నాడు అగస్త్య బాబు. బెడ్ మీద ఉన్న అగస్త్య హాయిగానే పడుకున్నా కూడా కింద ఉన్న అభయకి మాత్రం అస్సలు నిద్ర పట్టలేదు పాపం. తన జీవితం ఏమైపోతుందో ఆలోచన ఒకటైతే కింద ఖాళీ ఫ్లోర్ మీద చలి ఓ రేంజ్ లో పెట్టి నిద్ర కరువై వణుకు మొదలైంది అభయ పాపకి. పైగా రాఘవ గారు అగస్త్య మీద ఉన్న అతి నమ్మకంతో ఆ రూమ్ లో ఉండే సోఫా కూడా తీయించేశాడు. ఇద్దరికి కలిపి ఒకే బ్లాంకెట్, ఒకే బెడ్ మీద ఉండే ఒకే బెడ్షీట్, రెండే పిల్లోస్. మళ్ళీ ఎక్కువ పెడితే పిల్లో వాళ్ళు కట్టినా కడతాడు అని తన పుత్రరత్నం తను అని ముందు జాగ్రత్త రాఘవ గారిది. సో అయితే బెడ్ మీద లేదంటే ఫ్లోర్ మీద తప్ప ఇంకో ఆప్షన్ లేదు అభయకి. మరోవైపు స్విస్ క్లైమాక్స్ బాగా అలవాటు పడిన అగస్త్య బాబుకి ఇండియాలో క్లైమాక్స్ సరిపడక ఏసీ ఫుల్గా తగ్గించి పడుకోవడంతో అభయకి వెన్నులోంచి వణుకు స్టార్ట్ అయ్యి తన ప్రమేయం లేకుండానే ఆమె కళ్ళు పటపటపటాన్ని పెట్టుకుంటూ అగస్త్య గర్రు అంటూ వణుకుతూ పిలిచింది. పాపం వణుకుడు కింద గొంతులోంచి వచ్చిన వణుకుడు మాటలు అగస్త్య చెవిన చేరనే లేదు. కిందే పడుకుంటే తెల్లారేసరికి తప్ప కట్టేయడం గ్యారెంటీ అని అర్థమైన అభయ అగస్త్య కనీసం బెడ్షీట్ అయినా ఇస్తే బాగుండు అని ధైర్యం చేసి బెడ్ ఎక్కి అతని భుజం మీద చెయ్యేసి అగస్త్య గారి అని పిలిచింది మళ్ళీ. 2 రోజుల నుండి కరువైన నిద్ర అగస్త్య బాబుని ఆవాహనం చేసుకోవడంతో
వస్తూ వస్తూ కుంభకర్ణుని కూడా తోడుగా తీసుకురావడంతో అగస్త్య డీప్ స్లీప్ లో ఉన్నాడు. అభయ మరోసారి అగస్త్య గారు అని పిలుస్తుంటే కొద్దిగా కదిలి "ష్, ఏంటి నీ నస" అన్నాడు నిద్రలోనే అగస్త్య. అది నాకు చలిస్తుంది సార్ అంది భయంగా అభయ. అయితే ఏం చేయాలి? చలిమంట వేయాలా? అని వెటకారంగా అడుగుతూ పడుకో అన్నాడు కసురుతో అగస్త్య. అది కాదు అగస్త్య గారు, నాకు ఒక బ్లాంకెట్ కావాలి అని వణుకుతూనే చెప్పింది అభయ. హే, నీకేమైనా మెంటల్ ఏంటే? పడుకున్న వాడికి చెవులు జోరీగల ఓ తగులుతున్నాయి. అక్కడ తగలడిందిగా ఓ బ్లాంకెట్, అది కప్పుకొని మూసుకొని నోరు మూసుకొని అది తిరిగి పడుకోవే. మళ్ళీ గనుక నన్ను డిస్టర్బ్ చేస్తే బాల్కనీలో పడుస్తా అని మళ్ళీ నిద్రలోకంలోకి వెళ్ళిపోయాడు అగస్త్య. అటు తిరిగి అంటే ఇదే బెడ్ మీదనా అని అనుకుంటూనే బెడ్కి మరో చివరిన పడుకున్న అభయ సగం బ్లాంకెట్ అగస్త్య కప్పుకుంటే మరో సగాన్ని తాను కప్పుకొని చిన్న కుక్క పిల్లలా ముడుచుకొని పడుకున్న అభయ నిద్రలోకి జారుకున్న కొద్దిసేపటికి అగస్త్యను అంటుకుపోయింది. నిద్రలో ఉన్న అగస్త్య చేతులు పిల్లో అనుకుని పిల్ల నడుమును చుట్టుకున్నాయి. అలా సక్సెస్ఫుల్ గా ఫస్ట్ నైట్ ని అక్కడ ఫ్లాప్ చేసిన హీరోగా నా స్టోరీస్ అన్నింటిలోని చరిత్రలోకి ఎక్కిన మొదటి హీరోగా మిగిలిపోయాడు మన కరెన్సీ బాబు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటిలా అందరికన్నా ముందే మెలుగువ వచ్చిన అగస్త్య బాబు పలగడ అభయ హృదయ సింహాసనం అయితే అతని చెవులకి డిటిఎస్ సౌండ్ లో వినిపిస్తున్న ఆమె విడిసగడు అతనికి వేకప్ అలారం అయ్యింది. మత్తుగా కళ్ళు తెరిచిన అతనికి ఆమె పర్వత శిఖరాలు సర్వాంగ సుందరంగా దర్శనమిస్తుంటే మాటరాని ముగ్ధుడే అయ్యాడు అగస్త్య. తడారిపోతున్న గొంతుకి గిటకలు మింగుతూ చూపు తిప్పలేక తిప్పలు పడుతుంటే చిన్నగా కదిలిన అభయ కదలికలతో వయ్యారంగా కదిలాడు నగిరి ఎత్తులు. వణుకుతున్న చేతులతోనే చెదిరిన ఆమె పైటను సరిచేయబోతున్న అతని చేతులు ఆమె గుండెల మీదకి చేరగానే అంటూ మత్తుగా మూలిగింది. సైడ్కి తిరిగి అతని చేతులని అక్కడే బంధించేసింది అభయ పాప. ఏ ఏ ఏ అని తడబడుతున్న గొంతుతో అభయను పిలుస్తున్న అగస్త్య గొంతు ఈసారి తనకే వినిపించలేదు. ఇంతలో బయట నుంచి అభయ అని డోర్ కొట్టినట్టు వినిపించిన పిలుపుకి ఊపిరి భారంగా వదిలి రిలాక్స్ అయ్యాడు అగస్త్య. ఇలా అగస్త్య భారంగా ఊపిరి వదిలితే అతని వెచ్చని ఊపిరి తగిలి నిద్రలోనే పులకించి చిన్నగా జరికిచ్చింది ఆమె తరువు. నెమ్మదిగా అతని చేతిని వెనక్కి తీసుకుంటూ ఉండగా మరోసారి బయట నుండి అభయ అన్న పిలుపుకి కళ్ళు తెచ్చిన అభయకి తన మొహానికి 1/2 ఇంచు దూరంలో ఉన్న అగస్త్యని చూసి ఉలిక్కి పడింది పాపం. నీ కంగారుగా అడుగుతున్న అభయను చూసి నా గురించి తర్వాత, ముందు నా చెయ్యి వదిలితే వెళ్ళి డోర్ తీస్తానే అన్నాడు అగస్త్య. చెయ్య? మీ చెయ్యి నేనెక్కడ పట్టుకున్నాను అంటున్న అభయ మాటకి ఆమెని చురుగ్గా చూశాడు కిందికి కళ్ళు దించి అగస్త్య. ఇదేంటే మరి అన్నట్టుగా ఆమె గుండెల మీద ఉన్న తన చేతిని చూపించాడు. అగస్త్య రెక్కలు వాల్చిన వైపు చూస్తున్న అభయకి అతని చెయ్యి ఎక్కడుందో చూడగానే దెబ్బకి మళ్ళీ వణుకుడు మొదలైంది పాపలో. వణుకుతూనే ఉన్నప్పుడు అగస్త్య చేతిని మాత్రం అస్సలు వదలట్లేదు అభయ. బయట నుంచి ఏమో ఆగకుండా వినిపిస్తూనే ఉన్న డోర్ చప్పుడుకి విసుక్కుంటూ నీ వణుకుడు తగలయ్యా, ముందు నా చెయ్యి వదిలేస్తే నేను వెళ్ళి డోర్ తీస్తానే అన్నాడు. లేదంటే అవతల పిన్ని డోర్ కొట్టి కొట్టి ఇంకాసేపు మనం డోర్ ఓపెన్ చేయకపోతే బద్దలు కుట్టేలాగుందే అని అగస్త్య అసహనంగా అన్నాడు పాపం. అగస్త్య చిరాకులు పరాకులు విన్నాక గాని అర్థం కాలేదు అభయకి తన నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటి అనేది. దెబ్బకి అగస్త్య చేతిని వదిలి తనకన్నా ముందే బెర్దిగాలనే తొందరలో ముందు వెనుక ఆలోచించకుండా జెట్ స్పీడ్ లో బెదిరికి పరిగెడితే అభయ చేతిని వదలడమే మరోవైపు నుండి బెదిరిన అగస్త్య డోర్ తీయడానికి అని చుట్టూతా తిరిగి వచ్చేసరికి ఢామని డాష్ ఇచ్చేసింది అభయ తల అగస్త్య గుండెలకి తల్లి పిల్ల గోడకి కొట్టిన బంతిలా వెనక్కిపోతే అమ్మా అని అరుస్తూ గుండెల మీద చెయ్యి పెట్టుకున్నాడు అగస్త్య.
అప్పటి వరకు అభయ పేరుని మాత్రమే పిలుస్తూ ఉన్న నీరజ గారికి సడన్ గా అగస్త్య గొంతు వినిపించడం, అది కూడా ఆ అని కంగారుగా వినిపించడంతో కన్నా ఏమైందిరా అంటూ డోర్లు మరోసారి దబదబా బాధేసింది నీరజ. నీరజ గొంతులోని కంగారుని ఇట్టే కనిపెట్టిన అగస్త్య ఇప్పుడు గాని డోర్ తీయకపోతే ఇక పిన్ని ఊరుకోదు అని గుండెలు రుద్దుకుంటూనే వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా నీరజ కంగారుగా ఏంటి కన్నా అంతలా గట్టిగా అరిచావు, ఏమైంది అని అగస్త్య గుండెల మీద చెయ్యి పెట్టి పోవడం చూసి అక్కడ చూసేసరికి అభయ తగిలి ఆ ప్లేస్ అంతా ఎర్రగా మారిపోతే ఆ పిల్ల బొట్టు పిల్ల కాస్త అక్కడ అందుకొని మళ్ళీ నీరజ గారు సిగ్గు మొగ్గలేసి అయ్యో నా బంగారం అంటూ బుగ్గలు పునికి తొందరగా ఫ్రెష్ అయ్యరా కన్నా నీకోసం వేడి వేడిగా నాటుకోడి కూర గారెలు చేసి పెడతాను అని నవ్వుతూ వెనక్కి తిరిగి ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఓసారి అగస్త్యని చూసి వచ్చి ఇప్పుడు అమ్మాయిని కూడా తీసుకురా కన్నా తిన్నాక రెస్ట్ తీసుకుందురులే కానీ ఇద్దరు అని చెప్పి వెళ్ళిపోయింది నీరజ. ఇక నీరజ గారు వెళ్ళిపోయాక తల పట్టుకున్న అగస్త్య అసలు పిన్ని ఎందుకు వచ్చింది, ఏం చూసింది, ఎందుకు నవ్వింది, ఎందుకు వెళ్ళిపోయింది అని అర్థం కాక పిచ్చి పట్టినట్టుగా జుట్టు పీక్కుంటుంటే ఓ మూలన అగస్త్య ఏమంటాడో అని నక్కి బిక్కు బిక్కుమంటున్నా తనని చూస్తున్న అభయ కనిపించి చిరాగ్గా మొహం పెట్టి అసలు ఇప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావే అన్నాడు ఆమె కళ్ళల్లో భయం చూసి అగస్త్య. ఏమో సార్ నాకు తెలీదు అంది అభయ. ఇది నిజంగానే భయపడుతుందా లేక నటిస్తుందా అర్థం కావట్లేదే అనుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు అగస్త్య ఫ్రెష్ అవ్వడానికి. అగస్త్య వెళ్ళగానే గట్టిగా ఊపిరి పీలుస్తున్న అభయ అతను బయటకు వచ్చేలోగానే బాల్కనీలోకి వెళ్ళిపోతే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన అగస్త్య పాపను చూడకుండానే కిందికి వెళ్ళిపోయాడు. ఇక అతను వెళ్ళిన తర్వాత అభయ ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చింది తీరిక. చెప్పినట్టుగానే నీరజ అంటే నాటుకోడి పులుసు పెట్టి గారెలు చేసి కొసరి కొసరి కన్నాకి వడ్డిస్తూ ఉంటే హాయిగా తింటూ నేను ఈ రోజు నైట్ స్విస్ కి వెళ్తున్నాను నాన్న అని అందరి గుండెల్లో బాంబు వేశాడు అగస్త్య. 3 రాత్రులు అయ్యే వరకు ఇల్లు దాటావంటే కాళ్ళు విరుగుతాయి అన్నాడు రాఘవ సీరియస్ గా. అబ్బా నాన్న విసిగించకండి ప్లీజ్ అని హడావిడిగా వచ్చేసరికి నా పనులన్నీ అక్కడ పెండింగ్ లో ఉన్నాయి. సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఇన్ టైంలో ఇవ్వకపోతే కోట్లలో లాస్ వస్తుంది నాకు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి అన్నాడు అగస్త్య సీరియస్ గా. కానీ అగస్త్య మీరిద్దరూ అప్పుడే ఎక్కడికి వెళ్ళకూడదురా అన్నారు జానకి మెల్లిగా. అయితే దాన్ని ఇక్కడే ఉంచుకోండి, నేను మాత్రమే వెళ్లాల్సిందే. ఇదే నా ఫైనల్ డెసిషన్, ఇందులో ఎలాంటి మార్పు లేదు, దాట్స్ ఇట్ అని తేల్చి చెప్పి తినడం పూర్తవడంతో తన రూమ్ కి వెళ్ళిపోయాడు అగస్త్య. అదేంటి రాఘవ నందుబాబు అలా అంటాడు అని కంగారుగా అడిగాడు మనోహర్. అవునండి నాకు కూడా భయంగానే ఉంది అని జానకి అంటుంటే అనురాధ గారి మొహంలో కూడా కూతురు జీవితం ఏమవుతుందో అని భయం స్పష్టంగా కనిపించింది. అభయని చూశాడు రాఘవ. అసలు తన జీవితం ఎటు వెళ్తుందో కూడా తెలియక ఆలోచనల్లో మునిగిపోయింది అభయ. వాళ్ళందరినీ చూసి ఓసారి భారంగా ఊపిరి వదిలి నా కోడలి జీవితం ఎలా చక్కబెట్టాలో నాకు తెలుసు, మీరెవరూ భయపడాల్సిన అవసరం గాని ఆందోళన పడాల్సిన పని గాని ఏం లేదు. ఎందుకంటే నా ఇష్టానికి విలువిచ్చి నా ప్రాణానికి తల వంచి నా పెద్దరికం మీద నమ్మకం ఉంచి వాడి మనసులో తనకి చోటు లేదని తెలిసి కూడా తల ఉంచుకుని తాళి కట్టించుకుంది నా కోడలు. అలాంటిది నా జీవితాన్ని అడ్డేసి అయినా సరే నా కోడలి కాపురాన్ని చక్కబెట్టే తీరుతాను. మీరెవ్వరూ దాని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి అని భరోసా ఇచ్చాడు అందరికీ రాఘవ. కానీ ఎలారా అబ్బాయి చూస్తే వెళ్ళిపోవడానికి సిద్ధం అంటున్నాడు. నాకు తెలిసి ఎవ్వరం అంతా ఆపినా ఆగేటట్టు కూడా లేడు కదా, పైగా టికెట్ కూడా బుక్ చేసుకున్నట్టున్నాడు, మరెలా వాళ్ళని కలిపి ఉంచడం అని అనుమానంగా అడిగాడు మనోహర్. ఏ వాడికి ఒక్కడికే ఇస్తారా ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు టికెట్స్? డబ్బులు పెడితే మనం కూడా కొనుక్కోలేమా అన్నాడు రాఘవ నవ్వుతూ. అంటే ఏంట్రా నువ్వనేది, అబ్బాయికి చెప్పకుండా ఎలా, అక్కడికి వెళ్ళాక ఏదన్నా గొడవ అయితే అంటున్న మనోహర్ మాటకి అదంతా నేను చూసుకుంటానురా, దానికి కూడా నా దగ్గర ఓ ప్లాన్ ఉంది
అంటూ లక్కీకి కాల్ చేశాడు రాఘవ. అగస్త్య లేకపోవడంతో బిందాస్ గా బీర్ తాగి బెడ్ మీద అడ్డంగా పొర్లుతున్న లక్కీ రాఘవ నుండి ఫోన్ రాగానే బాబోయ్ మామ ఫోన్ చేస్తున్నాడేంటి అని లేచి కూర్చొని కాల్ లిఫ్ట్ చేసి హలో అంకుల్ అనబోయి మొన్న రాఘవ ఇచ్చిన వార్నింగ్ కి జడిసి సగంలోనే అంకుల్ అనే మాట నాపిస్తూ మామ అన్నాడు లక్కీ. హా లక్కీ అని రాఘవ గంభీరంగా పలకగానే చెప్పు మామ ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది, ఆపరేషన్ మంచిగానే జరిగిందా అని కుశల ప్రశ్నలకు తీరిగ్గా సమాధానం చెప్పిన రాఘవ గారు, లక్కీ భయ పేరు మీద అక్కడికి ఓ టికెట్ బుక్ చెయ్యి అని అందున అది అగస్త్య ఏ క్లాస్ అయితే అదే క్లాస్ అగస్త్య సీట్ పక్కనే ఉండేలా చూడమని అని చెప్పాడు రాఘవ. డబుల్ ట్రిపుల్ ఎంత కాస్ట్ అయినా సరే వెనక్కి మాత్రం తగ్గొద్దని చెప్పాడు రాఘవ. లక్కీ అనుమానంగా సరే మామ అదంతా నేను చూసుకుంటాను గాని ఇంతకీ ఈ అభయ ఎవరు అని అనుమానంగా అడిగాడు లక్కీ. అభయ అంటే నీకు నీ బావ ఇచ్చిన చెల్లిరా. ఇక నుండి అభయ అక్కడికి వచ్చాక తన పూర్తి బాధ్యత నీదే. తన కంట్లోంచి కన్నీటి చుక్క కూడా రాలడానికి వీల్లేదు. అన్నగా అండగా ఉంటూ బావమరిదిగా వాడి బ్రతుకు కోరుతూ వాళ్ళిద్దరినీ కంటికి రెప్పలా కాచుకుంటూ ఉండు అని ఆర్డర్ వేశాడు రాఘవ. మామ తోడబుట్టిన చెల్లి, రక్తం పెంచుకొని పుట్టిన చెల్లి, అక్క గురించి విన్నాను గాని చివరికి దేవుడిచ్చిన చెల్లి గురించి విన్నాను కూడా గాని ఈ బావిచ్చిన చెల్లేంటి, కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది మామ, కాస్త అర్థమయ్యేలా చెప్పవా ప్లీజ్ అన్నాడు లక్కీ ఎక్సైట్ అయిపోతూ. బావ పెళ్లి చేసుకున్న అమ్మాయి నీకు బావిచ్చిన చెల్లి కాక ఏమవుతుందిరా వెర్రివేంగలప్ప అన్నాడు రాఘవ. ఓ పిల్ల అని లైట్ గా తీసుకున్న వెంటనే 2 సెకండ్స్ కి తానేం విన్నాడో మైండ్ మళ్ళీ రివైండ్ చేయగానే ఏంటి పెళ్ళా అని రాఘవ మాట విని నిద్ర మొత్తం ఎగిరిపోయి దెబ్బకి షాక్ అవుతూ లేచి కూర్చున్నా లక్కీ నూరు మీరా విధవ ఎందుకలా అంత గట్టిగా అరుస్తావు, పెళ్ళే అయింది ఇప్పుడు ఏ అన్నాడు రాఘవ తీరుబడిగా. అంటే మరి మామ అక్కడ పెళ్ళంటే అని మనసులోనే మరి ఇక్కడ క్యాథరిన్ తో జరిగిన ఎంగేజ్మెంట్ విషయం మీకు తెలుసా తెలీదా, ఒకవేళ తెలిస్తే పెళ్లి ఎలా చేశారు, తెలియకపోతే ఇప్పుడు బావ పరిస్థితి ఏంటి అని ఆలోచనలో పడి సైలెంట్ గా ఉన్న లక్కీని రాఘవ గారు పిలవడంతో హా మామ అని ఆలోచనల్లోంచి బయటకు వచ్చాడు లక్కీ. హా ఏంట్రా హా ఏంటి చెప్పింది అర్థమైందిగా, నువ్వు ముందు ఆ పని చూడు అని కాల్ కట్ చేసి ఇప్పుడే ఓకేనా అన్నాడు అందరినీ చూసి రాఘవ గారు. అది కాదు అన్నయ్య గారు, ఇప్పుడు మనం ఏదోలా టికెట్ బుక్ చేసి ఫ్లైట్ ఎక్కించామే అనుకో, అక్కడ దిగాక లక్కీ ఉంటాడు ఇంతవరకు ఓకే గాని ఇంటికి వెళ్ళాక అక్కడ ఎవరు ఉండరు కదా, అమ్మాయి లక్కీ లేక ఎవరూ లేక అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. ఇక్కడంటే మీరున్నారన్న భయమో గౌరవమో అమ్మాయిని ఏమనలేదు, కానీ అక్కడ మనం ఎవరు ఉండం కదా, ముఖ్యంగా మీరు, మరి వాళ్ళిద్దరూ సఖ్యంగానే ఉంటారంటారా అన్న డౌట్ రేస్ చేసింది అనురాధ. అవును కదా అదే నిజమే అని అందరూ అనురాధ గారికి మాటలకి ఆలోచనలో పడడంతో 3 నిమిషాల తర్వాత అందరి తలలు ఒకే వైపు రొటేట్ అయ్యాయి, ఏదో రిమోట్ తో నొక్కినట్టుగా. సడన్ గా ఉన్నందరూ తన వైపు చూడడంతో ఎందుకు చూస్తున్నారో అర్థం కాక గుర్రగొట్టుకుంటూ ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు అని అడిగింది నీరు ఆంటీ. ఎందుకంటే నీకన్నా మేము భయపడినట్టు చేయకుండా దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నీదే కాబట్టి అన్నారు అందరూ ఒకేసారి మూకుమ్మడిగా. అందరి గొంతు ఒకేసారి వెల్లువలా మారుమోగడంతో జడుసుకున్న నీరజ ఆంటీ తుతు అంటూ వీపు జరుచుకొని నవ్వుతూ భలేవారే, మీరైనా కన్నా ఉండేది అక్కడెక్కడో చలి దేశంలో, నేనుండేదేమో ఇక్కడ బెంగళూరులో, అయితే నేనెలా వాళ్ళిద్దరిని చూసుకోగలను అంది నీరు ఆంటీ. నిజమే నీరజ, నువ్వు ఇక్కడ ఉంటే చూసుకోలేవు, కానీ అక్కడ ఉంటే అని కన్నింగా నవ్వారు తోడికోడలు జానకి, ఆడపడుచు రాజ్యలక్ష్మి కూడా. అంటే అర్థం కానట్టు అడిగింది నీరు ఆంటీ. ఇందులో ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది నీరజ, నువ్వు కూడా నీ అగస్త్య అభయాలతో కలిసి స్విస్ కి వెళ్ళాలి అంటున్నాం అన్నారు మళ్ళీ అంతా కట్ట కలిసి. నో నహి నేను వెళ్ళను అంది నీరు ఆంటీ ఏడుపు మొహం పెట్టి. ఎందుకు వెళ్ళవు నీరజ,
అయినా కన్నా అంటే ఇష్టం అంటావు. ఇప్పుడు ఆ కన్నా జీవితం సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత నీకు లేదా? అంటూ సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ చేసింది రాజ్యలక్ష్మి. అది కాదు వదినా, నీకు అర్థం కావట్లేదు. నేను వెళ్తే పాపం మీ తమ్ముడు ఏమైపోతాడు చెప్పు. అసలే నేను లేకుండా నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా గడవదాయనకి అని మెలికలు తిరుగుతూ చెప్పింది నీరు ఆంటీ. అయ్యో నీరు, నాకు నీ సంతోషం కన్నా సంతోషం కన్నా ఇంకా ఏది ఎక్కువ కాదు. కన్నా జీవితం హ్యాపీగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అలాంటిది కన్నా జీవితం కోసం నీకు ఆ మాత్రం ఓ 2 నెలలు నేను దూరంగా ఉండలేనా ఏంటి అని రాజీవ్ గారు అనగానే, ఇది ఔటర్ వాయిస్ సార్, ఇన్నర్ వాయిస్ లో ఏముందో మీరే గెస్ చేసుకోండి. అలా అనగానే, అయినా సరే నేను వెళ్ళను. నాకు కన్నా ఉండేది అదేదో స్విస్ అంట. అసలే అక్కడ అంతా మంచుతోనే ఉంటుంది అని కన్నా ఎన్నో సార్లు చెప్పాడు. అలాంటిది ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నేను కూడా ఓ మంచు బొమ్మను అయిపోతా. నేను వెళ్ళను అని రాజీవ్ వెనక దాక్కుంది నీరు ఆంటీ. నీరజ, ఇంకా ఏం మాట్లాడకు. నువ్వు వెళ్ళాలి. వెళ్ళాక కొద్ది రోజులకు రాజీవ్ని కూడా అక్కడికి పంపిస్తాను. ఇద్దరు కొన్ని రోజులు అక్కడే ఉండి రండి. మీరు కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా అన్నాడు రాఘవ తన తుది నిర్ణయం చెప్తున్నట్టు. అది బావగారు అంటున్న నీరు ఆంటీ మాటకి, నేను నిర్ణయం తీసేసుకున్నాను నీరజ. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు వెళ్లాల్సిందే అని పెదరాయుడు తీర్పు ఇవ్వడంతో తండ్రి తర్వాత తండ్రి లాంటి బావగారి మాటకి ఇక ఎదురు చెప్పని మరదలిగా సరే బావగారు అని హుండ్రంగా తలూపింది నీరజ ఆంటీ. ఇక వీళ్ళు స్విస్ కి వెళ్ళాక ఉంటుంది అసలైన గోల్మాల్.